ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, మనము మన యొక్క నడక ద్వారా కూడా గర్వాన్ని ప్రదర్శించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకరి యొక్క నడకను చూసి చెప్పేయచ్చు ఈ వ్యక్తి గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడని. ఎందుకని? చాలామంది చూస్తుంటాం, సమాజంలో నడుస్తూ ఉంటారు, ఈ కాలర్ వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది, వారికంటే ముందు వారి ఛాతీ బయటికి వచ్చేస్తూ ఉంటుంది, గర్వాన్ని ప్రదర్శిస్తూ నడుస్తూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ అనేక చోట్ల తెలియజేశాడు, వ ఇబాదుర్ రహమానిల్లజీ యమ్షూన అలల్ అర్ద్. ఇబాదుర్ రహమానిల్లజీ, విశ్వాసపాత్రులైన అల్లాహ్ యొక్క దాసుల లక్షణాలు. ఎవరైతే అల్లాహ్ దాసులు ఉన్నారో విశ్వాసపాత్రులైన వారు భూమిపై వినమ్రతతో నడుస్తారు. అల్లాహ్ అక్బర్. మొట్టమొదటి లక్షణం అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. అల్లాహకు ఇష్టమైన దాసుల యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి? భూమిపై వినమ్రులై నడుస్తారు. వారి నడకను చూస్తే గుర్తుపట్టవచ్చు ఈ వ్యక్తి ఎంత వినమ్రతతో ఉన్నాడు అని. మరొక వ్యక్తి నడక చూసి గుర్తుపట్టవచ్చు ఆ వ్యక్తి ఎంత అహంకారంతో నడుస్తున్నాడు, గర్వంతో నడుస్తున్నాడు అనేది. ఒక వ్యక్తి యొక్క నడక ఆధారపడి ఉంటుంది అతని మనసులో గర్వం ఉందా, వినమ్రత ఉన్నదా అనేది. సృష్టికర్త అల్లాహ్ 17వ అధ్యాయం 37వ వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు, వలా తమ్షిఫిల్ అర్జి మరహా, మీరు నేలపై నిక్కుతూ నడవమాకండి, నేలపై నిక్కుతూ నడవమాకండి. ఇన్నక, నిశ్చయంగా, లం తఖ్రికల్ అరదా, మీరు భూమిని చీల్చను లేరు, వలం తబ్లుగల్ జిబాలు తూలా, పర్వతాల ఎత్తుకు ఎదగను లేరు. అల్లాహు అక్బర్. అల్లాహ్ అంటున్నాడు, మీరు నేలపై నిక్కుతూ నడవమాకండి, గర్వాన్ని ప్రదర్శిస్తూ నడవమాకండి, మీరు భూమిని చీల్చను లేరు, పర్వతాల ఎత్తుకు ఎదగను లేరు అంటున్నాడు అల్లాహ్. కాబట్టి మన నడక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇలాంటి నడక మనలో ఉంటే సంస్కరించుకోవాలి, సరిదిద్దుకోవాలి.